మురిసే వాకిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు ఒళ్ళు విరుచుకొని ఉత్తరానవో కొత్త కాంతి రేగే ఇహ కళ్ళు తుడుచుకొని మంచు మబ్బులే తప్పుకుంటూ సాగే ఈ పుడమంతా ఓ పులకింతై ఇక వేడుకలే జరిగే గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఈ సంక్రాంతి సంబరమయ్యే గొబ్బియాలో గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఆ గోవుల చల్లని దీవెన కనుమ ఉత్సవాలో మురిసే వాకిళ్ళు మై మరిచే ముగ్గుళ్ళు చలి దుప్పటి కప్పిన పల్లెను చేరగ పండగ సందళ్ళు ఓ మెరిసే ముంగిళ్ళు తెగ విరిసే పువ్వుళ్ళు ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరణాళ్ళు చీకటి పారదోలె వెచ్చంగా భోగి మంట సంక్రాంతి లక్ష్మి కొలువు దీరేను నట్టింట అందంగా ముస్తాబైన గంగిరెద్దుల జంట హరిదాసు కీర్తనలాగా వినబడునంట శ్రమకు వచ్చిన పశువులకిచ్చే రైతు గౌరవాలు సంతోషంలో మరిచిపోవునట చేదు అనుభవాలు గళగళలాడే ఈ తెలుగు పల్లెల్లో ఇవే ఆనవాలు గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఆ బొమ్మల కొలువు బాలల వంతు గొబ్బియాలో గొబ్బియాలో లమ్మ గొబ్బియాలో ఏడాదికి 3 రోజుల వంతు ఎన్నియాలో అందరికీ నమస్కారం. మా గ్రామంలో 2 వీవోలు ఉన్నాయి. ఆ వీవోల తరపున మహిళలందరూ ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అందులో 28 మంది పాల్గొన్నారు. వారి ఒక ముగ్గు వేయడంలో కూడా కళ అనేది ఉంటుంది. ఆ కళను వాళ్ళు వ్యక్తపరిచారు. మళ్ళా సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులతోటి కూడుకున్న పండుగ. దానిని ముందుగానే మన మహిళలందరూ పాల్గొని విజయవంతం చేశారు. వారికి ధన్యవాదాలు. ఇంకా ముందు కూడా ఎక్కువ మహిళలు పాల్గొనాలని వాళ్ళని కోరుతున్నాను. అందరికీ నమస్కారము. గౌరవనీయులైన సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్స్కి, గ్రామ పెద్దలందరికీ నమస్కారము. ఈరోజు మేము వినాయక గ్రామైక్య సంఘం, పోతారం గ్రామైక్య సంఘం మహిళా సంఘాల ముగ్గుల పోటీ నిర్వహించడం జరిగింది. అందులో 28 మంది మా 2 వీవోల సభ్యులు పాల్గొనడం జరిగింది. అందులో 5 ఈరోజు ఎంపిక చేయడం జరిగింది. ఫస్ట్ లక్ష్మి, దొండ్రవేణి లక్ష్మి, ఏదులపురం లక్ష్మి, శ్రీలత, శ్వేత వీరిని ఎంపిక చేయడం జరిగింది. వీరిని మళ్ళీ మండల స్థాయిలో పోటీగా పంపడం జరుగుతుంది. మండల స్థాయి నుండి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా ఎంపిక చేయడం జరుగుతుంది. ఇందులో 3 పోయిన సంవత్సరం, గత సంవత్సరంలో కూడా 3 ఎంపిక అయినారు. మళ్ళీ ఇప్పుడు ఎంపిక కావడం జరిగింది. జిల్లా స్థాయి దాకా మా సభ్యులు ఎంపిక కావాలని మేము సంతోషంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా మా పెద్దలు, మా ఐకేపీ భిక్షకర్ సార్ హాజరు కావడం జరిగింది. వార్డు మెంబర్స్, మా గ్రామ పెద్దలందరూ హాజరు కావడం జరిగింది. ఈరోజు ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రారంభానికి వచ్చేసిన అధికారులు మరియు
ఐకేపీ నుంచి వచ్చిన అధికారులు మరియు మా పాలకవర్గం మరియు ఇక్కడ వచ్చిన గ్రామ ప్రజలు, ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు. ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం కూడా చాలామంది వస్తున్నారు. అదేవిధంగా పోయిన ముగ్గుల పోటీలో ఈ గ్రామం నుండి ఎదలాపురం లక్ష్మి కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్లో నియోజకవర్గ స్థాయిలో కూడా సెకండ్ ప్రైజ్ తీసుకొచ్చినారు. ఇప్పుడు కూడా ఇదే విధంగా ఇప్పుడున్న ఎవరైతే ఈ 5 సభ్యులు, ఫస్ట్ లక్ష్మి, సెకండ్ దొంతరేని లక్ష్మి, థర్డ్ శ్రీలత, లక్ష్మీ ప్రసన్న, శ్వేత, ఈ 5 సభ్యులు కూడా మళ్ళీ మండల స్థాయిలో 6వ తారీఖు నాడు మళ్ళీ ముగ్గుల పోటీలో ఉంటారు. వీళ్ళు ఇదే విధంగా రేపు నియోజకవర్గ స్థాయిలో కూడా గ్రామానికి పేరు తేవాలని కోరుకుంటున్నాను. మా వంతు సహాయ సహకారాలు కూడా ఖచ్చితంగా అందిస్తాము. మా ప్రోత్సాహం కూడా ఎప్పుడు ఉంటుంది. పోయినసారి ఏ విధంగా అయితే ప్రోత్సాహం ఇచ్చామో ఈసారి కూడా అదేవిధంగా మేము పాలకవర్గం నుంచి కూడా ప్రోత్సాహం అందిస్తున్నాము. పోయినసారి అంటే పాలకవర్గం లేదన్నా వ్యక్తిగతంగా ఇచ్చాను, కానీ ఇప్పుడు ఇచ్చేవి కూడా ప్రతి పాలకవర్గం నుంచి కూడా మా గ్రామ పంచాయతీ తరఫున మా ప్రోత్సాహం ఎల్లవేళలా ఉంటుందని కోరుకుంటున్నాను. మీ ఊరికి కూడా మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఇంకేమన్నా మీకు మా నుంచి ఏమన్నా ఏర్పాట్లు కావాలంటే కూడా అడగొచ్చు. ఇప్పుడున్న ఎవరైతే ఈ 5 వెళ్తారో మా నుంచి ఏమన్నా సమకూర్చాలని మీకు ఎవరైనా కావాలనుకుంటే కూడా మేము సమకూర్చడానికి సిద్ధంగా ఉన్నాము. ఖచ్చితంగా అందరు కలిసికట్టుగా నెక్స్ట్ విఓ అధ్యక్షురాలకు మరియు సిఏలకు నేను కోరుకునేది ఏంటంటే, ఇప్పుడున్న సభ్యులు కాకుండా దీనికి 3 రేట్లు ఇప్పుడు ఏ విధంగానైతే ఏర్పాట్లు చేశామో మరో సంవత్సరం కూడా ఇంతకంటే ఏర్పాట్లు బాగానే ఉంటాయి. కానీ దానికి మీ కృషి కూడా ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే వివోలో ఒక్కొక్క వివోలో 400 సభ్యులు ఉన్నారు, కానీ ఇక్కడికి వచ్చింది మాత్రం 40-50 మంది కంటే ఎక్కువ రాలేదు. ప్రతి వివో నుండి 50కి తగ్గకుండా మీరు ఖచ్చితంగా దాన్ని ముందే వాళ్ళని మోటివేషన్ చేసి ప్రతి విషయంలో వాళ్ళు పాల్గొనే విధంగా చేయాలనేది నేను అధ్యక్షులను కోరుకుంటున్నాను. అట్నే సీఏ గారు కూడా వీళ్ళు కూడా దాన్ని ఖచ్చితంగా పర్సనల్గా వాళ్ళు కూడా మోటివేషన్ చేసుకుంటూ, అధికారులు కూడా వాళ్ళకు సలహా సూచనలు ఇచ్చుకుంటూ కూడా చేయాలని కోరుకుంటున్నాను. మా గ్రామ పంచాయతీ సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళు పొద్దున చలిలో వచ్చి సీసీ రోడ్లు దీనికి కావాల్సిన వాళ్ళు ముఖం కట్టుకోకుండా వచ్చి దాన్ని క్లీన్ చేసుకుంటూ వాటిని వాటర్ కొట్టుకుంటూ చేసినారు. వాళ్ళు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ కూడా చిన్న బహుమతులు, అంటే ఇక్కడ ఎవరైతే ముగ్గుల పోటీలో పాల్గొంటున్నారో మా గ్రామ పంచాయతీ నుండి ప్రతి ఒక్కరికి టిఫిన్ బాక్సు మరియు ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ప్రైజ్లకు కూడా ప్రత్యేకంగా గిఫ్ట్లు కూడా తీసుకొచ్చినాము. అవి ఇప్పుడు వాళ్ళకు అందజేస్తాము. మరి కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎవరైతే ఊరికి గ్రామానికి తీసుకొస్తారో ప్రతి గడపలకు తోరణమై పూసి చూసే తిరనాడు. చీకటి పారదోలె వెచ్చంగా భోగి మంట, సంక్రాంతి లక్ష్మి కొలువు దీరేను నట్టింట. అందంగా ముస్తాబైన గంగిరెద్దుల జంట, హరిదాసు కీర్తనలాగా వినబడునంట. శ్రమకు వచ్చిన పశువులకిచ్చే రైతు గౌరవాలు, సంతోషంలో మరిచిపోవునట చేదు అనుభవాలు. కళకళలాడే ఈ తెలుగు పల్లెల్లో ఇవే ఆనవాలు. గొబ్బియాలో నమ్మ గొబ్బియాలో, ఆ బొమ్మల కొలువు బాలల వంతు గొబ్బియాలో. గొబ్బియాలో నమ్మ గొబ్బియాలో, ఏడాదికి 3 రోజుల తంతు ఎన్నియాలో. కొత్త అల్లుళ్ళ రాకతో మొత్తంగా పల్లె, మాట మర్యాదల్లో రానివ్వదు ఏ లోటే. కోడి పందాలల్లో ఆనందాలే విలసిల్లే, మేళా తాళాలల్లో ఆ విజయగాథ చాటే. తెలుగు నాట ఇంటింట గుమ్మాల నిండ సిరుల పంట, ప్రాంతమే
Zira,